అక్టోబర్ లేదు కదా, 9th మంత్ ఉన్నది సెప్టెంబర్. నాకు 100 నుంచి 150 ఎన్ని చూపిస్తావు చూపిస్తాను. ఎన్ని డాక్యుమెంటేషన్ మెథడ్ ఉండదా? సీరియల్ నెంబర్ వేయాలా, ప్లస్ క్లోజెడ్, హౌ మెనీ పేషెంట్స్ హ్యావ్ కమ్, ఏం క్లోజర్ ఉండదు రికార్డ్. దగ్గర కూడా మీరు క్లోజ్ చేయాలి రికార్డు. వేరే మీ క్లోజ్ రికార్డ్ రికార్డింగ్ ప్రొసీజర్ రాయొచ్చు కదా. మనం క్లోజ్ చేయకపోతే తెల్లారి మళ్ళీ రాయొచ్చు కదా. నీ ఇష్టం అంటే అందరూ పోతాయి. దానివల్ల జరిగే నష్టం చెప్తాను. కొన్నిట్లా రాయాలి, కొన్నిట్లా రాసి What we are trying to understand is how many patients on an average are coming to Basti Dawkhana. Yeah, we are getting 70 to 100. నీ లెక్క 70 to 100. ఇప్పుడు ఈయన పేషెంట్ వచ్చినాడు, ఆయన ఏమంటున్నాడు, అమ్మ మేము ఎప్పుడు వచ్చినా మాకు మందులు ఇవ్వలేదు అంటున్నాడు. మా బీపీ గోరలు ఇస్తలేరు, షుగర్ గోరలు ఇస్తలేరు అని అంటున్నాడు. మేము ఎందుకు వచ్చినామని అంటే ఏదో నిన్ను గవర్నమెంట్ చేయడానికో విండిక్ చేయడానికో రాలే. ఒకవేళ ఇటువంటి పేషెంట్లకు మందులు దొరకకపోతే ఎందుకు దొరకలేవు? బస్తీ దవాఖాన ఒకప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా నడిచిన బస్తీ దవాఖానలు ఇప్పుడు ఎందుకు అధోగతి పాలవుతుంది తెలుసుకోవడానికి వచ్చినాం. ప్రభుత్వాన్ని మేము రిప్రజెంటేషన్, దానివల్ల మీకు మంచిదే కదా. డాక్టర్ ఫీలింగ్ హ్యాపీ. సంబడీ వస్తాయమ్మా, మీకు డ్రగ్స్ మంచిగా సప్లై అవుతాయి, మీ శాలరీలు వస్తాయి. మీకు ఎందుకు లేని శాలరీలు రాక మీ స్టాఫ్ కి జీతం ఏంటో నేను చెప్పి 6 months నుంచి వస్తలేవు మాకు తెలుసు. మేము గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తే మీకు లాభం హెల్ప్ యూ టు డూ యువర్ జాబ్ బెటర్. మీకు బడ్జెట్ ఏమైనా ఉందా? దీనికి ఎంత ఈ బస్తీ దవాఖానా బడ్జెట్ ఏమైనా ఉందా? ఆయన ఏడుండ మీకు నెలకి ఎంత కోట వస్తుంది? మందుల కోట ఎంత వస్తుంది? డ్రగ్ రిజిస్టర్ చూపెట్టు, నీకు ఏమొస్తుంది అసలు? 2 సంవత్సరాల కింద మంచిగా చెప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం సరిగా మెడిసిన్స్ అనేది దొరుకుతుంది. కానీ అప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో 140 రకాల డ్రగ్స్ వచ్చేది. ఇప్పుడు అన్ని వస్తున్నాయా? రాకపోతే ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేద్దాం మనకి అట్లా ఉద్దేశం. అది మాకున్న సమాచారం ఏంటంటే దేర్ ఇస్ అ జెన్యూన్ ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్. ఎమ్మెల్యేలకు ఇస్తలేరు మందులు. నేను అందరికి మందులు ఇచ్చేసిన నువ్వు చెప్తే నేను నమ్మిగా వెళ్ళిపోతే మాకే అభ్యంతరం లేదు. బట్ వీ కేమ్ టు ఫైండ్ సమ్ ట్రూత్. దానివల్ల ఏమన్నా మేము గవర్నమెంట్ ఆయన ఎమ్మెల్యే రేపు పొద్దున అసెంబ్లీ కొట్లాడతాడు, అరే మందులు ఇస్తలేవా మనం బస్ దేవకాన పోయినామని చెప్పని. దానివల్ల నీకు లాభము, నీకు చేసే సర్వీస్ కు లాభం, పేషెంట్స్ కు లాభం. డిపెండెంట్ బీ ఓపెన్, ట్రూత్ఫుల్, వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ నాట్ దేర్, సో దట్ వీ కెన్ రిప్రజెంట్ అప్రోప్రియేట్. డయాగ్నోస్టిక్ సర్వీస్ సరిగా జరగట్లేదు. లేదు సార్, మీరు బ్లడ్ ఇస్తే గడ్డగట్టిపోయింది అన్నారు అంటారు. అంటే వేరే మిషన్ ఖరాబ్ అయింది మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ 1 hour లోపలే తీసుకెళ్ళాలి. ల్యాబ్ తీసుకోవాలి. డ్రగ్ స్టాక్ ఉందమ్మా మీ దగ్గర? ఎన్ని రకాల మందులు ఉన్నాయమ్మా? మీరు మెయింటైనింగ్ అన్ ఇండెంట్, పాత స్టాక్ కొత్త స్టాక్ కలుపుకొని ఎంత మందులు ఉన్నాయని, ఎన్ని రకాల మందులు ఉన్నాయో లిస్ట్ ఉండాలి కదా. యు ఆర్ టెలింగ్ మీ దాట్ ఇప్పుడు మంత్రి గారు 49 ఉన్నాయని చెప్పింది, 34 ఉన్నాయని చెప్పింది. 34 ఉన్నాయంటే పాత స్టాక్ కూడా వెరీ దట్ లిస్ట్. అట్లా ఉన్నది తప్పది. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే ఆఫ్ తప్పు. ఇండెంట్ మెయింటెనెన్స్ కరెక్ట్ కాదు. అది ఎక్కడుంది? ఏదది అమ్మా? ఇప్పుడు ప్రాబ్లం అనేది ఏమైనా పబ్లిక్ సర్వీస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మందులు ఇస్తలేదు బస్తీ దవాఖానలకు అనేటువంటి పబ్లిక్ కంప్లైంట్ ఉన్నది. మీరే చెప్తున్నారు కదా, మీరే చెప్పింది కదమ్మా. మీకు మందులు లేకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి? స్పెషల్స్కోప్ చెప్తారా? అట్లనే మీరు ఎన్ని మందులు వస్తున్నాయి, ఎన్ని మందులు రావట్లేవు. ఇఫ్ దర్ ఇస్ అ జెన్యూన్ గ్యాప్ విల్ క్వశ్చన్ ద కౌన్సిల్ అసెంబ్లీ. కొట్లాడతాం రేపు పోయి మంత్రి దగ్గర పోయి
సీఎం దగ్గర కూర్చొని మందులు ఇస్తున్నాయా అని అడుగుతాం మేము. ₹1,00,000 బడ్జెట్ జనరేట్ చేసి హైదరాబాద్ లో బస్తీ దవాఖానలు ఇంత ప్రెస్టీజియస్ గా పెడితే మీరు ఎందుకు మందులు ఇస్తున్నారని అడగాలి కదా, పేషెంట్ తర్వాత అడగాలి కదా. దానికి మీరు చెప్పుకుని దానికి భయపడుతుంది. మిమ్మల్ని ఎందుకు భయపడాల్సిన చెప్తాను అవసరం లేదు. మేమే మాకు ఏం కంప్లైంట్ లేదు. డాక్టర్ కావచ్చు, మీ స్టాఫ్ నర్స్ కావచ్చు, మాకు ఏం కంప్లైంట్ చేస్తానికి ఎంత అవైలబుల్ ఉంది. అవైలబుల్ లేకపోతే గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడతాం ప్రజల కోసం. దట్ ఈస్ ఓన్లీ అవర్ ఓటు. మీ లెక్క ఈ షీట్ ఏంది మరి 21 పెట్టినట్టుగా ఉంది. ఇదొక పాయింట్ అన్న. దే డోంట్ హ్యావ్ స్టాక్ డీటెయిల్స్, ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు, ఏం కావాలా లేదు డేటా. ఈ నిమిషానికి రావాలి ఏ మందు ఎన్ని ఉన్నాయి, ఏ మందు ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంతేంది మా క్వశ్చన్ కాదు అమ్మ, మీరు ఇంతేం పెట్టింది మా క్వశ్చన్ కాదు. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రకాల మందులు ఉన్నాయి మీద క్వశ్చన్. రైట్, మీ దగ్గర 34 చూపిస్తున్నారు రిజిస్టర్. ఒకసారి ప్రకటించి గడ్డగట్టిపోయింది, రిపోర్ట్ రాకపోతే హౌ ఎమర్జెన్సీ మీరు బాగా పనిచేస్తున్నారన్న ఫీడ్బ్యాక్ ఉంది. ఈ కంగ్రాచులేషన్, అప్రిషియేట్. దీని మీద ఏం ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ సప్లై మీద కావచ్చు, గవర్నమెంట్ మిషన్ ఆ పరికరాలు పెట్టడంలో కావచ్చు, దాని మీదే ఇష్యూ. మీ మీద ఏం లేదమ్మా. యూఆర్ వర్కింగ్ హార్డ్. ఓకే. షేక్పేట జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట డివిజన్ లో ఈరోజు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ బస్తీ దవాఖాన పర్యటనకు వచ్చిన తర్వాత విస్తుపోయేటువంటి ఒక సంఘటనలన్నీ కూడా మా కళ్ల ముందు కనబడ్డాయి. అనేక మంది పేదవాళ్లు, మధ్యతరగతి కుటుంబీకులు ఉండేటువంటి ఒక డివిజన్ షేక్పేట డివిజన్. బస్తీలు దాదాపు 1600-1500 బస్తీలు హైదరాబాద్ లో ఉంటే ప్రతి బస్తీలో కూడా దవాఖానలు ఉండాలా అని చెప్పని కేసీఆర్ గారు ఒక మహోన్నతమైన ఆలోచనతో, మానవత్వంతో ఈ యొక్క బస్తీ దవాఖానలు రూపకల్పన చేశారు. ఎందుకు అంటే పేదవాడికి, మధ్యతరగతి వాడికి విద్య ఖర్చు, వైద్యం ఖర్చు, ఈ రెండే పెద్ద గుదిబండలు. వైద్యం ఖర్చు, విద్య ఖర్చు. అటు విద్యకు అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ పెట్టి పేదవాళ్ళని ఆదుకున్నారు. వైద్యం విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటళ్లకు పోకుండా బస్తీలలోనే న్యాయం జరగాల, వాళ్లకి వైద్యం అందుబాటు, క్వాలిటీ హెల్త్ కేర్ అందుబాటులో ఉండాలా అని చెప్పని కేసీఆర్ గారి ఆలోచనతో ఈ యొక్క బస్తీ దవాఖానలు రూపుదిద్దితే దేశమంతా విస్తుపోయింది. ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో ఇన్ని పెద్ద బస్తీ దవాఖానలు పెట్టిండ్రు అని చెప్పని హోల్ కంట్రీ వాజ్ ప్రౌడ్. కానీ దురదృష్టం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఆరోగ్య వ్యవస్థ పడకేసింది. మరీ ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక బస్తీ దవాఖానలు సర్వనాశనం అయిపోయినాయి. ఎక్కడ 140 డిఫరెంట్ మెడిసిన్స్, ఎక్కడ 39-40 మెడిసిన్ చెప్పండి. అంటే 100 రకాలైన మందులకు మంగళం పాడిచ్చినారు మీరు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎవరి సొమ్ము? ఇది హైదరాబాద్ ప్రజలు కడితేనే కదా, ట్యాక్స్ కడితేనే కదా. దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ కు కాంట్రిబ్యూట్ చేసేటువంటి ఒక ఎకనామిక్ హబ్ హైదరాబాద్. ఈ హైదరాబాద్ లో మీరు ఒక బస్తీ దవాఖానల్లోనే ఇంత పెద్ద ఎత్తున మీరు 100 మందులకు మంగళం పాడినరు. ఆఖరికి వేయింగ్ మిషన్ సర్వనాశనం చేసినారు. డయాగ్నోస్టిక్ సర్వీసెస్ సరిగ్గా లేవు. మరి దేనికి చెప్పరు? ఇవన్నీ ఉత్సవ విగ్రహాల యొక్క బస్తీ దవాఖానలను పెట్టేసి ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. ఇవాళ మీరు ఒక పక్కన ఫాగింగ్ చేయరు, బ్లీచింగ్ చేయరు, క్లోరినేషన్ చేయరు, నాళాలను సరిగ్గా క్లీన్ చేయకపోతే ఎక్కడికక్కడ దోమలు పెరిగిపోయి డెంగ్యూ వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, మలేరియా వచ్చింది, రకరకాలైనటువంటి జబ్బులతో ఇవాళ ప్రజలు నానా ఇబ్బందులకు గురైతే మీరు మందులు ఇవ్వకపోతే ప్రజలు ఎవరి దగ్గర పోవాలా? మళ్ళా గచ్చిబౌలిలో ఉన్నటువంటి కేర్కు పోవాలా, యశోదకు పోవాలా, లేకపోతే అపోలోకి పోవాలా, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలా? ఇది కార్పొరేట్ సంస్థ